హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు స్క్వేర్ డిజైన్ ఎలా చేయాలో చూపిస్తా అండి. ఫస్ట్ వూల్ తీసుకుని సేమ్ బేసిక్ దేనికైనా చైన్ స్టిచ్ అలాగే స్టార్ట్ చేయాలండి, లాస్ట్ వీడియోలో చూపించినట్టు. దేనికైనా ఫస్ట్ ఇలాగే అల్లుకోవాలండి చైన్ స్టిచ్. ఇలా ఫస్ట్ రౌండ్ చేసుకోవాలండి. దీని తర్వాత ఇక్కడి నుంచి మనం ఎన్ని వేయాలన్నది చూసుకోవాలి. ఫస్ట్ ఒక రౌండ్ ప్లెయిన్గా అల్లేయాలండి. ఇలా ఒక రౌండ్ మొత్తం అల్లేయాలి. ఇలా బేస్ మాత్రం ఇలా రౌండ్గా వేసుకోవాలండి. దీని తర్వాత ఇప్పుడు సెకండ్ రౌండ్ వేసేటప్పటికి ఇలా ఒకదానిలోనే రెండు రెండు వేయాలండి. యాక్చువల్గా ఒక్కో దాంట్లో రెండు రెండు వేసుకోవచ్చండి. కార్నర్లు ఉంటాయి కదా, ఈ 4 కార్నర్లు మాత్రం 4 4 వేయాలండి. అప్పుడే స్క్వేర్ ఇలాగా ఈవెన్గా వస్తుంది. మనం సేమ్ వేసుకుంటూ వెళ్తే మళ్ళీ రౌండ్ వచ్చేస్తుందండి. అందుకని స్టార్టింగ్ ఫస్ట్ 4 వేసుకోవాలండి ఒక దానిలోనే. ఇదిగోండి 1 2 3 4 వేసిన తర్వాత నెక్స్ట్ దానిలో రెండు రెండు, ఇప్పుడు ఇవి రెండు వదలాలండి. 1 2 వదిలి ఈ రెండిట్లో మళ్ళీ రెండు రెండు వేయాలి. ఇదిగోండి ఈ కార్నర్ వచ్చే మాత్రం 4 4 వేసుకోవాలి. ఈ మధ్యలో ఉండే మాత్రం రెండు రెండు వేయాలండి. మళ్ళీ ఇక్కడ 1 2 ఈ రెండు వదిలి రెండో దాంట్లో వేసుకోవాలి. ఎక్స్ట్రా అయిందండి ఇది. నెక్స్ట్ 1 2 వదిలి ఇంకొక దాంట్లో మళ్ళీ రెండు వేయాలండి. ఇలా ఒక 3 వేసిన తర్వాత నాలుగో దాని నుంచి మళ్ళీ 4 వేసుకోవాలండి. ఇక్కడ అంటే ఇది ఈ కార్నర్కి వస్తుంది అనమాట, సెకండ్ కార్నర్ అండి. నెక్స్ట్ ఇందులో 4 వేస్తున్నా అండి. చూడండి 3 2 2 2 నెక్స్ట్ 4. ఇలా 4 కార్నర్లో చూసుకునండి 4 4 వేస్తులకి అది స్క్వేర్లో నెక్స్ట్ థర్డ్ రౌండ్ వేసేసరికి మీకు స్క్వేర్ డిజైన్ క్లియర్గా కనిపిస్తుందండి. 4 1 2 3 4 అయింది కదండి. నెక్స్ట్ దానిలో మళ్ళీ 2 వేసుకోవాలి.
ఇలా ఒక 3 వేసిన తర్వాత మళ్ళీ 4 వేసుకోవాలండి. అది 3rd కార్నర్ వస్తుంది ఇక్కడ, ఇది 4th కార్నర్ వస్తుందండి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత అండి నెక్స్ట్ వేరే కలర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 4 నుంచి స్టార్ట్ చేసాం కదండి, ఈ 4ని ఇలా దాంట్లోంచి రెండిట్లోంచి తీసుకోవాలండి. ఇలా ఇక్కడ మళ్ళీ 4 వేయాలండి. త్రీ 4 అంటే కార్నర్ స్టార్ట్ చేస్తామండి. 4లోంచి తీసుకొని మళ్ళీ 4 వేసాము. ఇప్పుడు సింగిల్గా వేసుకుంటే వెళ్ళొచ్చండి మళ్ళీ 4 వచ్చే వరకు. ఇప్పుడు సింగిల్గా తీసేసుకోవచ్చండి. ఇక్కడ 4 వచ్చింది కదండి, ఇక్కడ వరకు మనం ఇలా సింగిల్గా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా చూడండి, ఇలా సింగిల్గా వేసాం కదండి. మళ్ళీ కార్నర్ వస్తుల్లోకి ఇక్కడ మళ్ళీ ఈ 4లోంచి మళ్ళీ 4 వేసుకోవాలండి. ఈ కార్నర్ ఇలా వేస్తేనే మనకు స్క్వేర్ పర్ఫెక్ట్గా వస్తుందండి, లేదంటే రౌండ్గా వచ్చేస్తుంది. మనం ఇలా అల్లుకుంటూ వెళ్తే మళ్ళీ రౌండ్ వచ్చేస్తుందండి. అందుకే ఈ కార్నర్ మాత్రం ఎప్పుడు ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇదిగోండి, ఈ 4 డిఫరెన్స్ తెలుస్తుంది కదండి, ఇలాగ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ సింగిల్గా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. అలా వెళ్ళే కొలది ఏంటంటే స్క్వేర్ క్లియర్గా తెలుస్తుంది. స్టార్టింగ్లో పెద్ద తెలియదు, రౌండ్గానే అనిపిస్తుంది. అది పెద్దదయ్యే వరకు క్లియర్గా తెలుస్తుందండి. ఇదిగోండి, ఇది మళ్ళీ నెక్స్ట్ సింగిల్ ఇలా వస్తుందండి. ఇలా ఎండ్ అయిన తర్వాత అండి నెక్స్ట్ మళ్ళీ ఎల్లో కలర్ తీసుకుందాం అండి. ఎక్కడైతే స్టార్ట్ చేసాం మళ్ళీ అక్కడ వరకు వచ్చాం కదండి. ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకొని సేమ్ ఇలాగే అండి. ఇప్పుడు 4 వేసాం కదండి కార్నరు, అంటే వెళ్ళే కొలది సైజ్ పెరగాలి కాబట్టి ఇప్పుడు 6 వేయాలండి. ఇక్కడ కార్నర్లో అండి, మిగతావన్నీ మళ్ళీ సింగిల్ వేసుకుంటూ వెళ్ళొచ్చు, కార్నర్ మాత్రం పెంచుకుంటూ వెళ్దామండి. ఈ కార్నర్ 4 నుంచి ఇప్పుడు 6 వేస్తున్నామండి. ఇది ఫోర్ అయినాయి కదండి, ఇంకో 2 వేస్తే ఈ కార్నర్ అయిపోతుంది. ఈ కార్నర్ 6 అయినాయి కదండి, ఇక్కడ నుంచి మళ్ళీ సింగిల్ వేసుకుంటూ వెళ్ళాలండి మళ్ళీ కార్నర్ వచ్చే వరకు. ఇలా సింగిల్ వేసుకోవాలండి. ఇదిగోండి, ఫస్ట్ కార్నర్ అయింది కదండి, ఇది నెక్స్ట్ కార్నర్. ఈ స్టార్టింగ్లో అంతా సింగిల్ వేసాం కదా, ఇప్పుడు ఇందులో 6 వేయాలండి. ఈ 4లోంచి 6 వేసుకోవాలి. మెయిన్ స్క్వేర్ అల్లడానికి కార్నర్సే మెయిన్ అండి, దీని షేప్ రావడానికి.
రౌండ్ అయితే అలా కంటిన్యూగా వెళ్ళిపోవచ్చండి, ఇలా స్క్వేర్ అలా వెళ్ళడానికి ఉండదు. చూడండి ఇక్కడ 4 ఉంది కదా, 1 2 3 4, ఇవేమో 6 అండి, 1 2 3 4 5 6. ఇలా కార్నర్లు పెంచుకోవాలండి, అప్పుడే షేప్ చూసారా మెల్లమెల్లగా స్క్వేర్ వస్తుంది, అలా స్క్వేర్ షేప్లో వస్తుందండి. మళ్ళీ ఇక్కడి నుంచి సింగిల్ వేసుకోవాలి. ఇది ఇదిగోండి ఇప్పుడు లైట్గా ఇలా అది కనిపిస్తుంది కదండి, స్క్వేర్ మెల్లగా వెళ్ళే కొలది ఇంకా పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్రీన్ తీసుకుంటున్నా అండి. ఈ 6లోంచి మళ్ళీ తీసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 రౌండ్స్ సేమ్ కౌంటింగ్ తీసుకోవచ్చండి, వెళ్ళే కొలది పెంచుకోవచ్చు. మళ్ళీ ఈ కార్నర్లో కూడా 6 తీసుకుంటున్నానండి. మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేసరికి ఇంకా పెంచుకోవాలండి కార్నర్స్. ఇలా పెంచుకుని మనం ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది చేసుకోవచ్చండి. సైజు మన ఇష్టం అండి, ఇలా అల్లుకుంటూ వెళ్ళడమే. కాకపోతే ఈ కార్నర్లే చూసుకోవాలండి, ఒక 2 లైన్ల తర్వాత మళ్ళీ పెంచుకుంటూ వెళ్ళాలండి. మళ్ళీ ఇక్కడ సింగిల్ వేసుకోవాలండి. ఓన్లీ కార్నర్స్ పెంచుకుంటే సరిపోతుందండి, ఈ సైడ్లు మాత్రం ఇలా సింగిలే వదిలేయచ్చు. ఈ రౌండ్ కూడా మొత్తం వేసిన తర్వాత చూద్దరు కానీ ఇలా అల్లుకోవాలండి మొత్తం. ఇలా ఎన్ని రౌండ్లైనా వేసుకోవచ్చండి, మన టేబుల్కి సైజుని చూసుకొని దాన్ని బట్టి అల్లుకోవచ్చండి. నేను మీకు చూపించడానికి చిన్నదే అల్లుతున్నాను, దీంతో ఇది ఎండ్ చేస్తా అండి. ఇక్కడ దీనికి ముడేసేసుకోవాలండి కట్ చేసుకొని. చివరికి వచ్చేవరకు 2 ఇలా కంటిన్యూ చేయొచ్చండి, ఎక్కడ మధ్యలో కట్ చేయని అవసరం లేదు. లాస్ట్కి వచ్చేసరికి కట్ చేసుకుని ముడేసుకోవడమేనండి ఇది. ఇదిగోండి చూడండి స్క్వేర్ ఇలా వస్తుంది. ఇలా మనం చేసే కొలది ఇంకా పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందండి, సైజ్ పెరిగే కొలది. వీటికి కుచ్చులు ఎలా వేయాలో చూపిస్తా అండి. ఇదంతా మనకి టేబుల్ మ్యాట్ పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా వేసుకోవాలండి. ఇది చిన్నది కాబట్టి తక్కువ కుచ్చులు వేస్తుందండి, మామూలు పెద్ద సైజ్ అయితే ఇంకాస్త లావు తీసుకోవాలండి. ఇవి మనం ఎన్ని లైన్లు తీసుకుంటే అంత ఒత్తుగా వస్తాయండి కుచ్చులు. ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలండి. ఇలా పట్టుకుని సేమ్ అదే ఊలు చిన్న ముక్క కట్ చేసుకుని ముడేసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలండి. ఇలా వేసుకోవాలండి మొత్తం. ఇలా అన్నిటికి దగ్గరగా వేసుకుంటే చాలా లుక్ వస్తుందండి ఇవి. నెక్స్ట్ వీడియోలో దీని మీద ఫ్లవర్ ఎలా అల్లాలో చూపిస్తా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అమ్మ నువ్వు ఎప్పుడో ఒకటి కుమార్ అమ్మ